హలో హాయ్ అండి. ఈరోజు ఎగ్ బిర్యానీ అండి. దానికి ఏమేం కావాలో చెప్తాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ, ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, రైస్, గరం మసాలా అండి, ధనియాల పొడి, మసాలా దినుసులు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, మన తగినంత కారం, కొరియాండర్ పౌడర్ అండి, కొద్దిగా ఆయిల్. మసాలా అన్నీ వేసాం కదండి, ఎగ్స్ బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా వేసాం కదండి, ఉప్పు కారం గరం మసాలా అన్నీ మొత్తం కలుపుకున్నాక కాసేపు పక్కన పెట్టాలి. కొద్దిగా ఆయిల్, టేస్ట్ కోసం నెయ్యి, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు బాగా దూరంగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా ముక్కలు బాగా వేసుకొని కలుపుకోవాలి. కొరియాండర్ పౌడర్, గరం మసాలా, తగినంత పసుపు, తగినంత కారం, బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్నాం కానీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా పట్టించిన ఎగ్స్ దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మనం బియ్యం వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసుల వాటర్ అండి. మనం బియ్యం పోసాం కదండి, బాగా కలుపుకోవాలి. ఎగ్స్ ఉన్నాయి కదా, నిదానంగా కలుపుకోవాలి చిన్నగా. కొత్తిమీర, మన టేస్ట్ సరిపడ ఉప్పు అండి. ఇప్పుడు దీంట్లో లెమన్ పిండుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నాం కదండి, బాగా కలుపుకోవాలి. నాలుగు విజిల్స్ రానిస్తే సరిపోయిద్దండి. అన్నం బాగా ఉడికిపోయిందండి, పొడి పొడిగా వచ్చింది చూడండి. చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది. అన్నం కానీ రైస్ కానీ చాలా పొడి పొడిగా వచ్చింది, బాగుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నము ఎగ్గుతో తింటే చాలా బాగుంటుందండి.